హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో అయ్యప్ప స్వామి ప్రసాదం ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఈ ప్రసాదం అంటే చాలామందికి ఇష్టం కదండి. నాకు కూడా చాలా చాలా ఇష్టం. కానీ మనకి ఎవ్రీ టైం అవైలబుల్గా ఉండదు. మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ప్రసాదం ఇస్తే మాత్రమే మనకు తింటాము. అది కూడా చాలా కొంచెమే పెడతారు, కానీ మళ్ళీ తినాలనిపిస్తుంది కదా. అందుకే అలాంటి బాధ లేకుండా నేను ఇంట్లోనే తయారు చేస్తున్నానండి. దీనికోసం మనకి రెడ్ రైస్ కావాలి. రెడ్ రైస్ అంటే మనకి ఏ సూపర్ మార్కెట్లోనే దొరుకుతుందండి. ఇవి మనం ఓవర్ నైట్ మొత్తం నానబెట్టి పెట్టుకోవాలి. మనకు అంత టైం లేదు అంటే ఒక 4 hours నానబెట్టుకున్నా పర్లేదు. తర్వాత మనం ఈ ప్రసాదానికి మనం తాటి బెల్లం యూజ్ చేయాలండి. తాటి బెల్లం లేని వాళ్ళు నల్ల బెల్లంతో చేయండి. తాటి బెల్లంలో కొంచెం డస్ట్ అనేది ఉంటుంది, సో దాన్ని ముందే నానబెట్టుకోవాలి. మనం చూడండి, పైన మొత్తం డస్ట్ పార్టికల్స్ వస్తున్నాయి కదా. ఇలా నానబెట్టుకొని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. తర్వాత మనకి ఎండు కొబ్బరి కావాలండి. ఎండు కొబ్బరిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి తీసుకోవాలి. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి ఇందులో సొంటి పొడి కావాలండి. డ్రై జింజర్ అంటారు కదా, సొంటి పొడి అది తీసుకోవాలి. పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ కొంచెం నెయ్యి కావాలండి, నెయ్యి తీసుకోవాలి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకొని మనం ఫస్ట్ కొబ్బరి మొత్తాన్ని మంచిగా ఫ్రై చేసుకుందామండి. కొబ్బరి అనేది గోల్డ్ కలర్ వచ్చేదాకా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా రోస్ట్ అయిన తర్వాత తీసి మొత్తం పక్కన పెట్టేసుకోవాలి. అదే గిన్నెలో మనము ముందుగానే రెడ్ రైస్ నానబెట్టి వాష్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని ఒక 5 minutes మంచిగా ఫ్రై చేయాలి. మనం నెయ్యిలో రైస్ని ఫ్రై చేయడం వల్ల రైస్ అనేది ఓవర్గా కుక్ అవ్వదండి. సో ఇలా ఫ్రై అవ్వాలి. మనకు కలర్ చేంజ్ అవుతుంది, స్మెల్ కూడా వస్తుంది ఒక 5 minutes తర్వాత. మనం ఏ కప్తో రైస్ తీసుకున్నామో అదే కప్ తోటి 3 cups ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. మనం ఎన్ని కప్స్ తీసుకుంటే అన్ని 3 times ఆఫ్ వాటర్ తీసుకొని మనం రైస్ని కుక్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నానండి, రైస్ అనేది ఓవర్గా కుక్ అవ్వద్దు. మనకి అయ్యప్ప స్వామి ప్రసాదం కన్సిస్టెన్సీ తెలుసు కదా ఎలా ఉంటుందో, కొంచెం పలుకులుగా అలా ఉడికించుకోవాలి. చూడండి, రైస్ అనేది కొంచెం పలుకులుగా ఉడికింది. ఇప్పుడు ఇందులో మనం బెల్లం యాడ్ చేసుకోవాలండి. స్ట్రైనర్ తీసుకొని బెల్లం వాటర్ యాడ్ చేయాలి. తర్వాత ఇందులో నానబెట్టిన బెల్లం కూడా కొంచెం యాడ్ చేసుకొని మంచిగా ఉడకనివ్వాలండి. మీడియం ఫ్లేమ్లోనే మనం ఉడికియాలి. ఇదంతా మనకి బెల్లం ఉడకడానికి ఒక 5 to 10 minutes టైం పడుతుందండి. మనం కలుపుతూనే ఉండాలి, లేకపోతే బెల్లం అనేది అడుగు పడుతుంది. సో మాడకుండా చూసుకొని మంచిగా కలుపుకోవాలి. 5 minutes తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి, మనకి బెల్లం అనేది దగ్గరకు అవుతుంది. ఇంకా ఉడకాలండి, ఇది ఇంకా కొంచెం లిక్విడ్ ఫామ్లోనే ఉంది. ఇంకా కాసేపు ఉడకనిచ్చుకుందాం. ఇంకొక 5 minutes ఉడికితే బెల్లం అనేది దగ్గరకు అవుతుంది. చూడండి, ఇప్పుడు కొంచెం దగ్గరకు అయింది. ఇంకొక 2 minutes ఉడికిస్తే మనకి ప్రసాదం అయిపోతుంది. ఇప్పుడు ఈ టైంలో మనము ఒక స్పూన్ డ్రై జింజర్ పొడి వేసుకోవాలండి. సొంటి పొడి ఒక స్పూన్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి, లేకపోతే ఖచ్చితంగా మాడిపోతుంది. తర్వాత ఇందులో మనం ఫ్రై చేసిన కొబ్బరి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అడుగు మాడకుండా చూసుకోవాలండి. ఆల్మోస్ట్ మనకు ప్రసాదం అయిపోయింది. ఇందులో ఒక 2 spoons నెయ్యి వేసి కలిపి ఒక 2 minutes ఉడికించుకొని దించేసేయాలండి. అంతే. ఈ ప్రసాదం చాలా చాలా సింపుల్ అండి. నేను చాలా కష్టం అనుకున్నాను ఇంట్లో తయారు చేయడం, కానీ చాలా ఈజీ ప్రాసెస్ అని తెలిసింది, అందుకే ట్రై చేశాను. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. సేమ్ మనకి అయ్యప్ప స్వామి ప్రసాదం ఎలా ఉంటుందో అదే ఫ్లేవర్ వచ్చింది. టేస్ట్ అనేది ఏం చేంజ్ అవ్వలేదు. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇయర్ మొత్తం ప్రసాదాన్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.